హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీ కాలం. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫనీ మామ, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. సరే, కంటిన్యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను కౌశిక్ రామ్. నా అక్షరాభ్యాసం పార్ట్ 1 వీడియోని మీరు అందరూ చూసి మా ఫనీ మామని సపోర్ట్ చేస్తూ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పార్ట్ 1 వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పైన ఇన్ఫో కార్డ్స్లో ఇస్తున్నాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే అక్కడ చూసేయండి. మొత్తానికి అమ్మవారి దర్శనం చేసుకుని వీడికి బొమ్మ కొనేసి బయటకు వచ్చాం. అప్పటికే ఫుల్ ఆకలి అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని హోటల్లోకి ఎంటర్ అయిపోయాం. మామా, నాకు కూడా ఒక దోశ కావాలి, ఏంటో ఇడ్లీ కూడా సాంబార్తో. సరేరా, నీకు ఏం కావాలితే తీసుకో, కానీ ఫుల్గా తినలేదో మీ మమ్మీకి చెప్పి ఇక్కడే ఉంచేస్తా. లేదు మామా, నేను అన్ని తినేస్తా. ఇంకా అలా టిఫిన్ అయింది. అప్పటికే వీళ్ళు చాలా అలసిపోయారు మార్నింగ్ నుండి. కౌశిక్ వాళ్ళ తాతగారితో అంటే మా పెద్దనాన్నతో వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అన్నారు. ఇంకా మేమందరం సైట్ సీయింగ్ స్టార్ట్ అయ్యాం. కానీ నువ్వు అనుకున్నట్టే మా అందరికన్నా నీ మెడలో ఉన్న హారమే హైలైట్ అయిందమ్మమ్మ. ఇంకా దగ్గరలో గోదావరి ఉంటే అది చూద్దామని మధ్యలో ఇలా మమ్మీకి ఫొటోస్ తీసుకుంటూ వచ్చేసాం. ఇంతలో మీరు రీసెంట్గా వెళ్ళిన ట్రిప్స్ కానీ ఆర్ మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి ఇక్కడ అమ్మవారు అండ్ శివుడు అయితే ఉన్నారనమాట. పక్కనే బోట్ షికార్ కూడా ఉందంటే చూద్దామని వెళ్ళాం. అక్కడ చాలా పెద్ద చెట్టు అయితే ఒకటి ఉంది. కానీ విచిత్రం ఏంటంటే అంత పెద్ద చెట్టు కింద ఒకే ఒక్క శివలింగం మాత్రమే ఉంది. ఎండా పక్కన అప్పుడే బోట్ రైడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్న శివలింగానికి వాటర్తో అభిషేకం చేయించింది అమ్మ. ఇంకా నెక్స్ట్ బోట్ రైడింగ్ వెళ్దామని రెడీ అయ్యాం. ఇంకా వెళ్ళి ప్రైజ్ అడిగితే వాడు సింపుల్గా ఆస్తి పేపర్స్ అయితే రాసి ఇచ్చేయమన్నాడు. లైక్ రైడ్కి 1 పర్సన్కి 300 to 500 ఛార్జ్ అన్నాడు. ఇది మన వల్ల అయ్యే పని కాదని మమ్మీ వాళ్ళతో మాట్లాడించడమే బెస్ట్ అనిపించింది. అంతలో పక్కన గోదావరి వాటర్ పైప్స్కి అయితే కనెక్ట్ చేశారు. సో బాత్ అన్న చేసుకోవచ్చు, వాటర్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట అక్కడ. ఇంకా తమ్ముడు వీడియో తీస్తుంటే ఈ అంకుల్ని గమనించారా, ఎలాగైనా వీడియోలో పడాలని చెప్పి ఇలానే వెళ్ళారు. మొత్తానికి వీడియోలో అయితే వచ్చారు. ఆయన కనుక చూస్తే మేబీ హీ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే బోటింగ్. ఇంకా మన తెలుగు మదర్స్ గురించి తెలిసిందేగా, బార్గెనింగ్ విషయంలోకి వస్తే వాళ్ళని మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఎలాంటి బిజినెస్ మ్యాన్ అయినా దిగి రావాల్సిందే. మీకు మమ్మీస్తో అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మొత్తానికి ఎలా అయినా బోట్లోకి అయితే అందరూ ఎంటర్ అయిపోయాం. ఇంకా నేచర్ని ఎంజాయ్ చేద్దామని అలా స్టార్ట్ అవుతూ ఉండగా, అవును కౌశిక్, పెద్దనాన్న వీళ్ళు ఎవరు రాలేదు కదా, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో కౌశిక్, చెప్పు మామా. మేమందరం బోట్ రైడింగ్కి వెళ్తున్నాం, నువ్వు మిస్ అయిపోయావు. అవునా, నేను వస్తా మామా బోట్ రైడింగ్ కి. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మీరందరూ. మేమేమి నిన్ను వదిలేదు, నువ్వే టిఫిన్ చేశాక డ్రెస్ అంతా చేసుకున్నావు. ఆ డ్రెస్ మార్చి నేను పడుకోబెడదామని తీసుకువెళ్ళారు. అవునా, సరే అయితే. తాత పదండి, అమ్మ మనం కూడా వెళ్ళిపోదాం రండి. సరే అయితే ఉంటా. ఓకే మామా, మీరు అక్కడే ఉండండి, మేము కూడా వచ్చి బోట్ ఎక్కేస్తాము. అదండి, మన కౌశిక్ అయితే మిస్ అయ్యాడు ఈ రైడ్లో. అంతలోపు మన వాళ్ళందరూ మంచిగా మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతలో మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫేవరెట్ మూమెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూడండి, మా అమ్మమ్మ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మీతో చెప్తుంది. చేస్తారు కదా? హాయ్ చెప్పు. అలా ఇంకా కౌశికాలు వచ్చేలోపు మేము అందరం మాట్లాడుకుంటూ మంచిగా ఫోటోషూట్స్ అవి చేసుకుంటూ బోట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసాం. మీరు వెళ్ళిన ఫేవరెట్ ట్రిప్స్ అండ్ మీకు నచ్చిన ప్లేసెస్ ఏమైనా ఉంటాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా అలా రిటర్న్ వస్తూ ఉండగా ఆవిడ చూసారా, అక్కడ ఒక ధర్మాకోల్ని తెప్పలా రెడీ చేసుకుని వేరే లెవెల్లో బిజినెస్ చేస్తుంది అనమాట. ఆ వాటర్ని ఆ బాటిల్స్లో ఫిల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి అమ్మేస్తుంది. అంతలో మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. కౌశిక్ వాళ్ళు వెళ్ళి రైడ్ చేసి వచ్చేసారు. ఇంకా అలా అయిందనమాట. అప్పటికే ట్రైన్ టైం అయితే అయిపోతుంది. సో అంతా వెతికి లంచ్ టైంకి మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకొని ఫుల్గా తినేసాం. ఇవన్నీ నువ్వు అప్పుడే తినకూడదు, నీకు తర్వాత కొనిస్తా గానీ నువ్వు కూల్గా కర్డ్ రైస్ తిను. అదండి, నెక్స్ట్ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అంతలో కౌశిక్ చిన్న ఛాలెంజ్ చేశాడు. ఏంట్రా, నువ్వు కూడా మోసేస్తావా? నీకు అంత సీన్ ఉందా? వావ్, నిజంగా సూపర్ రా నువ్వు. కొంచెం పెద్ద అయ్యాక నెక్స్ట్ నుంచి అందరికి నువ్వే మోసేద్దులే. దీన్నే మామా రాక్స్ అల్లుడు షాక్స్ అంటారు. ఇంక వీడు ఇలా చేసేసరికి స్టేషన్లో ఉన్న అందరూ మమ్మల్ని చూస్తున్నారనమాట. కాసేపు వెయిట్ చేసేసరికి ట్రైన్ అయితే వచ్చేసింది. అప్పటికే చాలామంది అలా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా మేమైతే ఎక్కేసాం.
ఇంకా అన్నీ సెట్ చేసుకుని కాసేపు నేచర్ని ఆస్వాదిద్దామని గేట్ దగ్గరికి అయితే వచ్చాం. నేను వస్తా, నన్ను తీసుకెళ్ళు. నిన్ను తీసుకువెళ్తే మీ మమ్మీ వచ్చి నన్ను తన్నుతుంది. వెళ్ళి మీ మమ్మీని అడుగు. సరే మామ, అమ్మని అడిగా ఒప్పుకుంది, పద. ట్రైన్ అయితే ఒక దగ్గర స్టాపింగ్కి ఆపాడు. మంచి కదా? అవునరా, ఇంకొంచెం గట్టిగా అరిస్తే నిన్ను కూడా పట్టుకెళ్ళిపోద్ది. అమ్మో లేదు నేను అరవలే. అలా మంకీస్ అయితే వచ్చాయి. పాపం అవి చాలా ఆకలితో ఉన్నాయన్నమాట. మేము కొన్న ప్రసాదం వాటికి పెట్టేశాం. అదండి మొత్తానికి కౌశిక్ అక్షరాభ్యాసం అయితే అలా కంప్లీట్ అయింది. ఇంకా వీడైతే ఫుల్ హ్యాపీ, ఎగురుతూ గంతులు వేస్తున్నాడు అనమాట ఫుల్గా. అండ్ మీరు అందరూ వీడిని మంచిగా బ్లెస్ చేసి ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఫనీ కలం. థ్యాంక్స్, నమస్తే. నన్ను కూడా సపోర్ట్